ఆవు గరుకు స్తంభాలు అంటే ఆవుల్ని ఇక్కడ కట్టేస్తాం, పూజ చేసి సప్తగోవులు పూజ చేసి ఆవును కట్టేప్పుడు ఆ ఆవుని కొన్ని దొరకని పోగొట్టాం. ఇవాళ ఒకటి పెట్టాయా మేము సప్తగో పూజ జరుగుతుంది. 7 పెట్టి చాలా హాయిగా ఉంటుంది. కూడా ఈ 5 రకాల చెట్టుంటే మేనమామ ఇంట్లో ఉంటే అంత ఐశ్వర్యము, అంత ఐశ్వర్యం రాజకీయం ఉంటుందని. 5 రకాల చెట్లు ఏంటి? ఆ 5 రకాల చెట్లని మనం కలిసిన పెట్టాలి. మామిడి మంటలు పెడతాం కదా, అది 5 రకాల చెట్లు. మా అంటే మామిడి, మర్రి చెట్టు, మేడి చెట్టు, రావి చెట్టు, జూన్. ఏంటి మా అంటే? ఇది మామిడి, మేడి, మర్రి, రావి, ఇవి దేవతా వృక్షాలు. ఇవి ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రదేశం ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దొరుకుతుంది. అంటే మన గ్రహరీత్యా ఉన్న ఇబ్బందులు కూడా ఇబ్బంది కానీ కూడా ఇబ్బంది అది ఎలా ఉంటాయంటే, ఇటుపక్క దక్షిణముఖంగా వస్తే మర్రి చెట్టు, ఇటుపక్క వస్తే మేడి చెట్టు, ఉత్తరముఖం, తూర్పుముఖంగా మామిడి చెట్టు, కడమట ముఖంగా జూవి చెట్టు. ఈరోజు అమ్మ పేరు అమ్మగారి ఇక్కడ కాదండి, ఒకే ప్లేస్లో ఎందుకు పెడతారా? నేను చెప్తాను. కొంచెం పైకి లేపితే కానీ ఫ్రీ అవ్వదు. రావి చెట్టు, మర్రి, మామిడి, ఇది మేడి, అది మర్రి, ఇది జూవి, ఇవి దేవత. మహావృక్షాయ ధీమహి తన్నో వృక్ష ప్రచోదయాత్. శ్రీమాత్రే నమః, ధనమాత్రే నమః, యోగమాత్రే నమః, సంతానమాత్రే నమః, సకల ఐశ్వర్యప్రదాయ నమః. శ్రీ 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 మానసాదేవి నమః. మీ కోరిక ఇప్పుడు మేము సుదర్శనాగం చెప్పినప్పుడు కూడా ఇట్లా చెప్పాను. 7 జిల్లా మొత్తం అది 7 జిల్లా మొత్తం మొత్తం మనకి బాబు గెలవాలి, నేను ఒక్కనే కాదు అది చేయించారు. మొత్తం అసలు మొత్తం అందరిని ఓడ్చుకొట్టి మీరు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన మాకు ఏదో ఒక రకమైన నాయకత్వం కావాలి కదా మీ వల్ల. మీరు చేస్తారు. ధర్మో ధర్మో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః. చెట్లు పెడతాం అంతా ఏమవుతుందని